హాయ్ అండి, అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ముందుగా గురువు గారికి వందనం అండి. గురువు అనే పదంలో మొదటివాడు పరమేశ్వరుడు. మనందరి కోసం శ్రీ దక్షిణామూర్తిగా వచ్చి ఎందరినో అనుగ్రహిస్తాడు. ఇలా ఒకప్పుడు పార్వతీదేవి కృప గురించి వివరించమని అడుగగా ఆ మాటకు పరమేశ్వరుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పార్వతి, ఎవరికి గురువు మీద భక్తి లేదో వారికి చదువు, ధనము, శక్తి, భాగ్యము వంటి నిరుపయోగాలు అవుతాయి. వారు మోక్షమును అందుకోలేకపోతున్నారు. గురుకృప తప్పినటువంటి వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవత, పితృదేవతలు, కిన్నెరలు, సిద్ధులు, మహర్షులు అనుగ్రహానికి దూరం అవుతారు. వేదాలను మరియు పంచమ వేదమైనటువంటి మహాభారతం అనే పురుషుడైన వ్యాస మహర్షి పుట్టినది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున. వ్యాస భగవానుడు జన్మించిన ఈ ఆషాఢ పూర్ణిమ వ్యాస కనుకనే ఆయన జయంతి రోజుని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఈ రోజున వ్యాస భగవానుని సమర్పించడం, పూజించడం మన అందరికీ బాధ్యత. అందరికీ జగద్గురు అయినటువంటి వ్యాస భగవానుని కృపకటాక్షాలు అందరికీ ఉండాలని కోరుతూ సదా మీ పరమేశ్వరుని సేవలు, మీ శివదీక్ష. మరొకసారి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురువు గారికి వందనం. ఇది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి, గురువు యొక్క ప్రత్యేకత అదంతా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం చెప్తాను, వినండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా అండి. బాబా ఏం చెప్తారంటే, మీరు షిరిడీ యాత్రకి అంతంత దూరం అంత కష్టపడి నా దగ్గరకు వచ్చి ఏదో మీకు తోచినంత సహాయం నా హుండీలో నాకు సమర్పించుకుంటారు కదా భక్తులారా. అలా కాకుండా మీరు అలా వేస్తే నేను సంతోషించను, తృప్తి పడను. నేను ఎలా తృప్తి పడతాను అంటే, పేద ప్రజలకు, భిక్షాటనకు వచ్చిన వాళ్ళకి మీ వంతు సహాయం చేస్తే నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తాను. మీ వెంటే నేను ఉంటాను. అలా సహాయం చేసేవారి వెంటే నేను నడుస్తాను అని సాయిబాబా ఒక్క మాటలో చెప్పేస్తారండి. ఇక బాబా విషయానికి వస్తే ఈ ఒక్క వీడియో చేస్తే సరిపోదు, చాలా వీడియోనే చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మనీ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాము. చాలామంది మనీ ప్లాంట్ పెంచుకుంటే ఇళ్ళల్లో డబ్బులు వస్తాయి అది ఇది అంటారండి. మనీ ప్లాంట్ పెంచుకుంటే డబ్బులు వస్తే చాలామంది పనులన్నీ మానేసి మనీ ప్లాంట్లన్నీ పెంచుకుంటూ ఉంటారండి ఇళ్ళల్లో. అలా ఏం కాదు, కాకపోతే అదొక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మనకి. ఇప్పుడు ఎలా అంటే, మనం ఇంట్లో ఒక పాడి ఆవుని పెంచుకుంటామండి. ఆ పాడి ఆవుని పెంచుకుంటే మనం చేసుకున్నటువంటి పిండి వంటలు, దానికి దానానో డైలీ పూజ చేసుకొని ఇలా ఉంచుకుంటాం. దాన్ని చక్కగా గడ్డి అంతా తీసుకొచ్చి వేస్తాం కాబట్టి అదేంటంటే మనకి పాలు ఇస్తుంది. ఆ పాలను తీసుకెళ్ళి మనం అమ్ముకుంటాం. అమ్ముకోవడం వల్ల మనకు కొంత ధనం వస్తుంది, అలా బాగుపడతాం. అదే కాకుండా మనం పాడి ఆవుని పెంచుకోకుండా అలాగే ఉన్నామంటే మనం పాలని బయట కొనుక్కొచ్చుకోవాలి. మనకున్న ధనంలోంచి కొంత ధనం పోతుంది బయటికి. ఇలా అయితే మనకి రెండు రకాలుగా ఉపయోగం. పాడి ఆవుని మేపుకోవడం వల్ల మనకు పాలు అమ్ముకోవడం వల్ల మనకు ధనం వస్తుంది, అలాగే మనకి సరిపడే పాలను కూడా మనం తాగగలుగుతాం. నిజమా కదా చెప్పండి? అలానే మనీ ప్లాంట్ వల్ల కూడా ఏంటంటే, మనీ ప్లాంట్ పెంచుకుంటే ఇంట్లో పచ్చగా ఉంటుంది, మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక పని మీద మనం దృష్టి పెట్టడానికి మంచి మైండ్ సెట్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి పచ్చని చెట్లు ఇళ్ళల్లో పెంచుకోవడం వల్ల మన మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వేరే పనుల మీద దృష్టి పెడతాము. ఆ పని సక్సెస్ అవ్వడం వల్ల మనకి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా బొట్లు పెట్టడం ఏంటి అంటే నేత్రానందం కోసం అండి, ఇంక అంతకు మించి ఏం లేదు. ఇలా పచ్చగా ఉన్న చెట్టుకి అలా బొట్లు పెట్టుకొని నేత్రానందం కోసం అలా అలంకరించుకుంటాము. అలా అలంకరణ చెట్లకు కూడా చాలా బాగుంది. చూసారా, మనీ ప్లాంట్కి ఇలా పసుపు కుంకాలు పెట్టి దాన్ని
అలంకరించుకోవడం అనేది చాలా బాగుంటుంది. అందుకోసమే నేను అలంకరించుకుంటాను, అంతేకాని మనీ కోసం అయితే కాదు. ఒకవేళ మనీ వస్తే మరీ మంచిదే కదండి, డబ్బు ఎవరికి అవసరం ఉండదు చెప్పండి, నిజమా కదా? సబ్స్క్రైబ్.